డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. My voice is clear. Leslie, Swapna, clear. Yes, sir. Yes, sir. Good morning. Yeah, good morning, ma. Good morning. సో వీడియోస్ లాస్ట్ క్లాసెస్ వీడియోస్ మెయిల్ యాక్సెస్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకున్నారా? క్లియర్, చెక్ చేసుకోండి. మెయిల్ యాక్సెస్ వచ్చి ఉంటాయి. డాక్యుమెంట్స్, వీడియోస్ అన్ని కూడా మెయిల్కి వస్తాయి. ఏ రోజు వీడియోస్ ఆ రోజు మెయిల్కి వచ్చేస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఇన్ టైంలో. ఓకేనా? Okay, sir. Okay, sir. డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్లో మనము క్లియర్గా డిస్కషన్ చేసాము. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA చేంజెస్ సంబంధించిన డెమో క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది మనం తెలుసుకున్నాం. టుడే మనము ఒక ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఒక జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత సో ఆ ప్లేస్లోకి ఒక కంపెనీలోకి వెళ్ళి ఆ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ చేయవలసిన వర్క్ ఏంటి, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలాంటి వర్క్ అతను చేయాలి, సో అనేది టుడే క్లాస్లో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో S/4HANAకు సంబంధించి ఎస్ఏపి మీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగినప్పుడు ఒక జాబ్కు సంబంధించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, జాయిన్ అవుతుంటారు. స్టార్ట్. పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఓకే గైస్, సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA కన్సల్టెంట్ అతని యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ద ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ in the SAP Center of Excellence shall be responsible for supporting finance and controlling projects and will lead the analysis, design, documentation, configuration, testing and support of the SAP FICO areas to meet the business needs of SAP. S/4HANAలో అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ECC 6.0 అయితే అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఓకే, సో FI మీన్స్ ఫైనాన్స్ మా, CO మీన్స్ కంట్రోలింగ్ అంటారు. ఇప్పుడు ఒక క్లయింట్ ఉంటారు మా, ఒక క్లయింట్ అనే వాళ్ళు ఉంటారు. ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఐటీ కంపెనీస్ క్లయింట్స్ ఉంటారు. ఈ ఐటీ కంపెనీస్కి వర్క్ ఉండాలి అంటే మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. న్యూ బిజినెస్లు స్టార్ట్ చేసి ఇలా బిజినెస్ యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. దానికి గల బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఎస్ఏపి మార్కెట్లో. ఎందుకంటే ఈ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి స్మాల్ సాఫ్ట్వేర్స్ సరిపోవు. టాలీ అని, పీపుల్ సాఫ్ట్ అని, వింగ్స్ అని ఈ సాఫ్ట్వేర్స్ సరిపోవు. అందుకు గాను
ఈ బిగ్ ఆర్గనైజేషన్స్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. అప్పుడు క్లయింట్స్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఫస్ట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ అర్థం చేసుకోవాలి. అసలు ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళ బిజినెస్ ఏంటి అసలు అనాలిసిస్ చేసుకోవాలి. అంటే వారి యొక్క బిజినెస్ ట్రేడింగా, సర్వీసా, మ్యానుఫ్యాక్చరింగా అనేది ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. చేసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్స్కి మన బిజినెస్లో ఎంప్లాయీస్ ఎవరెవరు కావాలి, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, పీపీ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి అనేది మనము కేటగిరీస్ ఎంప్లాయీస్ని కేటగిరీస్ వైజ్గా డిజైన్ చేసుకోవాలి. చేసుకొని డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఏమేమి చేసావు, కాన్ఫిగరేషన్స్ అంటే మనం కాన్ఫిగరేషన్స్ ఫ్యూచర్లో చేస్తాం కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ మనం చేయాలి. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఇవన్నీ ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఏమేమి చేసావు అనేది డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. సో తర్వాత నువ్వు కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదనేది టెస్టింగ్ కూడా చేసుకోవాలి. సో ఫైనల్గా ఏమైనా కస్టమర్స్కి ఎర్రర్స్ వస్తే సపోర్ట్ కూడా చేయాలి. ఇది సింపుల్ నార్మల్గా చెప్పాను. దీన్ని ఒక ప్రాసెస్లో మనం ఎలా చెప్పుకోవాలి అనేది చూద్దాం. దీంట్లో కీ రెస్పాన్సిబిలిటీస్ 2 ఉంటాయి. మా స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్. ఈ ఆపరేషనల్ లెవెల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైన్స్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్ అంటాం. ఎంఐఎస్ రిపోర్టింగ్. సో ఫస్ట్ స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రాటజిక్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్లానింగ్. ఏంటి ప్లానింగ్ అంటే బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ప్లాన్ అండ్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ SAP using the FICO module under the guidance of the head functional delivery or projects. Example, 2 companies, Vizag Steel Company, IT companies, first time using SAP software. Okay. Bidding అంటే ఐడియా ఉందమ్మా? బిడ్డింగ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిడ్డింగ్? బిడ్డింగ్ అంటే ఏంటమ్మా? ఎనీవన్? టెండర్లో పార్టిసిపేట్ చేయండి. టెండరింగ్ అండి. యా, వెరీ గుడ్. టెండర్ అనుకోండి. టెండర్. ఇప్పుడు క్లయింట్ బిజినెస్ వచ్చేసి హెరిటేజ్ దొడ్లానో ఉంది. దొడ్లా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వీళ్ళ యొక్క అకౌంట్స్ని ప్రీవియస్ టాలీలోనో, వింగ్స్లోనో, ఫోకస్లోనో మెయింటైన్ చేస్తున్నారు. దొడ్లా అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పాల కంపెనీ. ఓకే. సో వీళ్ళు ఫస్ట్ టైం SAP సాఫ్ట్వేర్ని ఉపయోగించాలనుకున్నారు. ఉపయోగించాలనుకున్నప్పుడు మనకు దొడ్లా ఉపయోగించాలి అనుకున్నప్పుడు ఈ దొడ్లా కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా SAP కంపెనీకి వెళ్ళలేరు కదా. డైరెక్ట్గా SAP కంపెనీకి మీట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ తెచ్చుకొని వీళ్ళ యొక్క దొడ్లా కంపెనీలో ఇన్స్టలేషన్ చేయలేరు కదా. సో అందుకోసము మధ్యలో మనకి IT కంపెనీస్ ఉంటాయి. ఏముంటాయి? IT కంపెనీస్ ఉంటాయి.
ఇలా పని ఏంటి? ఈ ఐటీ కంపెనీస్ యొక్క పని ఏంటి? మార్కెట్‌లో ఎవరైతే కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నారో క్లయింట్స్, వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసి వాళ్ళకివ్వడం. సో, ఇప్పుడు ఈ డొడ్లా కంపెనీ వాళ్ళు డైరెక్ట్‌గా ఎస్ఏపీని మీట్ కాలేరు. మధ్యలో ఈ ఐటీ కంపెనీస్‌కి బిడ్డింగ్ అంటే వేలం పాటకు పిలుస్తారు. ఐటీ కంపెనీస్ ఏమున్నాయి మనకి? టీసీఎస్, విప్రో, సో తర్వాత ఇన్ఫోసిస్, ఓకే, క్యాప్‌జెమిని ఇలా ఇలా పని ఏంటి? సో క్లయింట్స్ యొక్క బిజినెస్‌ని తెలుసుకొని వర్క్ చేసి ఇవ్వడం. ఇప్పుడు ఈ దొడ్లా వాళ్ళు ఐటీ కంపెనీస్‌కి బిడ్డింగ్ పిలుస్తారు. ఓకే. yes. ఓకే. ఈ దొడ్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఐటీ కంపెనీస్‌కి బిడ్డింగ్ పిలుస్తారు. పిలిచి చెప్తారు. సో ఐటీ కంపెనీస్‌కి చెప్తారు. మేము మా బిజినెస్ అకౌంట్స్‌ని ఓకే. ఫస్ట్ టైము ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాం. సో అందుకు గాను మీకు ఎంత టైం కావాలి? ఎంత బడ్జెట్ అవుతుందని అడుగుతారు. ఇప్పుడు మూవీకి బడ్జెట్ ఎలానో ఇలా దొడ్ల అనే మిల్క్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే సో ఎవరు ఆ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసుకుంటారు అనేది వేలం పాట పిలిస్తే టీసీఎస్ కంపెనీ 1 crore ఉంటుంది. విప్రో 2 crores ఉంటుంది. ఇన్ఫోసిస్ 3 crores ఉంటుంది. ఓకే. ఈ దొడ్లా కంపెనీ వాళ్ళకు వీళ్ళు చెప్పిన ఆఫర్ ప్రకారంగా ఎవరైతే కరెక్ట్ గా ప్రాపర్ గా ఉంది అనుకుంటారో ఈ దొడ్లా కంపెనీ యొక్క ప్రాజెక్ట్ ని సో వాళ్ళకి ఇచ్చేస్తారు. టీసీఎస్ కంపెనీ వాళ్ళకు దొడ్లా కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలి దొడ్లా కంపెనీ? ఓకే. చూడండి. ఇక్కడ ఒకవేళ మనకి ఆంధ్రప్రదేశ్‌లో అయితే వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. వాళ్ళు ఫస్ట్ టైమ్ టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తున్నారు. ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు ఐటీ కంపెనీస్‌ని బిడ్డింగ్ పిలుస్తారు. పిలిచి ఎవరికైతే వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటారో ఆ ప్రాజెక్ట్‌ని వాళ్ళకిస్తారు. ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఆ టీసీఎస్ కంపెనీ నెక్స్ట్ ఏం చేస్తుంది? ఓకే. ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకుంటుంది. టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకుంటుంది. ఓకే. ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి? ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి? అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ఈ ప్రాజెక్ట్ స్ట్రీమ్ సైజ్ ఎంతమంది కావాలి? అనేది ఫస్ట్ ఆ టీసీఎస్ కంపెనీ, ఐటీ కంపెనీ అనాలిసిస్ చేస్తుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, క్యూఎం కన్సల్టెంట్, ఓకే. సో తర్వాత పీపీ కన్సల్టెంట్స్, తర్వాత టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే ఏదైనా క్లయింట్స్కి సంబంధించిన ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే టెక్నికల్ కన్సల్టెంట్స్తో మనం ఏం చేస్తాం? ఓకే. ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేస్తాం. బ్యాప్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ ద్వారా. టీమ్ సైజు 70 మెంబర్సా 50 మెంబర్సా? ఆ 70, 50లో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి? 5 మంది ఉండాలా? ముగ్గురు ఉండాలా? నలుగురు ఉండాలా? అనేది కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ కిక్ ఆఫ్ మీటింగ్స్ని క్లయింట్స్తో కొలీగ్స్తో కండక్ట్ చేసుకుంటాడు. ఎందుకు కండక్ట్ చేసుకుంటాడు? ఆ బిజినెస్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి కదా పూర్తిగా. అందుకు ప్రాజెక్ట్ మేనేజర్ కిక్ ఆఫ్ మీటింగ్స్ అనేది క్లయింట్స్తో పెట్టుకుంటాడు. పెట్టుకొని సో అసలు ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ గోల్ ఏంటి? గోల్, ఆబ్జెక్టివ్ ఏంటి? సో ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి?
ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం. ఇప్పుడు ఒక మూవీ సినిమా తీయాలంటే 3 మంత్స్ 4 మంత్స్ అనేది డైరెక్టర్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు హీరోకి హీరోయిన్ మీదకి. ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వాలి, వాళ్ళ టైంని వాళ్ళు ఇవ్వాలి, టైంని వాళ్ళు ఇస్తేనే ఆ సినిమా పూర్తి చేయగలుగుతారు. అలాగే క్లయింట్కి మనకి ఐటీ కంపెనీకి క్లయింట్కి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ జరుగుతుంది. మా ప్రాజెక్ట్ని ఎన్ని నెలల్లో కంప్లీట్ చేస్తావు అనేది, తర్వాత ఎంత బడ్జెట్, అవన్నీ కూడా దాంట్లో రాసి ఉంటారు. వాటి మీద సైన్స్ అనేది చేయాలి. తర్వాత బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ అయిపోయిన తర్వాత బిజినెస్ యొక్క ప్రాసెస్ అనేది క్లయింట్ బిజినెస్ లో స్టార్ట్ చేస్తారు. సో దీన్ని మనం ప్లానింగ్ అంటాం. దీన్ని మనం ప్లానింగ్ అని మనం చెప్పుకుంటాం. ఈ కిక్ ఆఫ్ మీటింగ్స్ లో మొత్తం తెలుసుకుంటారు. ఎన్ని వాళ్ళకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, కంపెనీ కోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దేశాలలో ఉన్నాయి, బిజినెస్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంది, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లానింగ్ లో నీట్ గా ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లయింట్స్ తో కిక్ ఆఫ్ మీటింగ్స్ అరేంజ్ చేసుకుని ఇవన్నీ తెలుసుకుంటారు. సో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్, అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంటేషన్. ఓకే, ఇప్పుడు ఆ కిక్ ఆఫ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకుంటారు. కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. ఆపరేషనల్ లెవెల్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చెప్పాం క్లయింట్ కి ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్, కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియాస్, ఓకే, డిపార్ట్మెంట్స్. ఓకే, సో వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్. ఇవన్నీ కూడా క్లియర్ గా ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లయింట్ దగ్గర నుంచి కనుక్కోవాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ లో వీటన్నిటిని గురించి తెలుసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ వరకు ఇండియా మొత్తం మీద చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా లే, ఓకే, టాటా జూడియో, ఇలా చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. మళ్ళీ టాటా టెలికాంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల ఉన్నాయి, టాటా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల ఉన్నాయి, టాటా స్టీల్ తెలంగాణలో ఎన్ని చోట్ల ఉన్నాయి, అలా కూడా చేయొచ్చు. ఇలా మొత్తం కూడా వాళ్ళకున్న బిజినెస్ ఏరియాస్, కంపెనీస్, కస్టమర్స్, బ్రాంచెస్. సో తర్వాత వీళ్ళకి డొమెస్టిక్ లో ఉండరు కదా, డొమెస్టిక్ వెండర్స్, సో డొమెస్టిక్ కస్టమర్స్. సో విత్ ఇన్ ద కంట్రీ, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద కంట్రీ మా, ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్ లో ఉంటారు కదా, ఇంటర్నేషనల్ వెండర్స్, ఇంటర్నేషనల్ కస్టమర్స్, ఇద్దరు ఉంటారు. ఓకే, అలా ఇవన్నీ కూడా చూసుకోవాలి. యాజ్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారు, క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్ అంటే వాళ్ళ యొక్క టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ మొత్తాన్ని తెలుసుకోవడం, దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. లైక్
కంపెనీస్, బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్, వెండర్స్, కస్టమర్స్ అనుకోండి. టు బి ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి? మనం క్లయింట్ దగ్గర నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనము ఫ్యూచర్ డాక్యుమెంట్, లేదంటే ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్, లేదంటే ఎస్ఏపి డాక్యుమెంట్, అంటే వాళ్ళ టోటల్ వర్క్ చేసి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో క్లయింట్కి ప్రొవైడ్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ టు బి ఇన్ఫర్మేషన్. తర్వాత గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ మనము క్లయింట్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, టు బి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టు బి ఇన్ఫర్మేషన్. సో గ్యాప్ ఎక్కడ వస్తుంది? మనం ప్రాపర్గా తీసుకున్నామా, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తీసుకోలేదా, ఇది కూడా చెక్ చేసుకోవాలి. సో తర్వాత స్కోప్ డాక్యుమెంట్, ఒక అగ్రిమెంట్ జరుగుతుంది, ఆ టైంలోనే ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రిపోర్ట్స్ అనేది కూడా మనం సబ్మిట్ చేయాలి క్లయింట్కి. ఇది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తాం. తర్వాత ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్. ఓకే, ఒక ప్రాజెక్ట్ ఒక ఐటీ కంపెనీకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో టీమ్ సైజ్ ఎంతమంది ఉండాలి, ఎవరెవరు ఏ యొక్క వర్క్ చేయాలనేది ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్. సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి బ్లూ ప్రింట్ ఎలాగ ఉంటుందో, ఎటుపక్కన హాల్ ఉండాలి, ఎటుపక్కన కిచెన్ ఉండాలి, ఎటుపక్కన బెడ్రూమ్ ఉండాలి, ఓకే, ఎటుపక్కన మనకి విండో ఉండాలి, ఓకే, ఇలా ఏ విధంగా అయితే బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉంటుందో అదే విధంగా క్లయింట్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ వర్క్ని, ప్రాసెస్ని ఒక బ్లూ ప్రింట్ రూపంలో, డాక్యుమెంటేషన్ రూపంలో డిజైన్ చేసుకోవాలి. చేసుకొని అప్పుడు కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్, ఆ కంపెనీ కోడ్స్లో బిజినెస్ ఏరియాస్, ఆ బిజినెస్ ఏరియాస్లో డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకుంటూ రావాలి. లైక్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టి, ఇలా కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుంటూ రావాలి. వీటిని కాన్ఫిగరేషన్స్ అంటారు. ఓకే, అవన్నీ చేసిన తర్వాత అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదనేది టెస్టింగ్ కూడా చేస్తాం. యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇవన్నీ కూడా టెస్టింగ్ చేస్తాం. ఒక టీం ఉంటుంది, ఆ టీం ఈ టెస్టింగ్ అన్ని చేస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా. వాటిని బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ 80% వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి. రిమైనింగ్ 20% ఫైనల్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మనము వారిని 1 month or 2 months మన బిజినెస్లో పెట్టుకుని వాళ్ళ వర్క్ కంప్లీట్ అయితేనే పంపించేస్తాం. సో తర్వాత టెస్టింగ్ అన్ని జరిగిన తర్వాత ఇంకా రియల్ టైం ట్రాన్సాక్షన్స్, గో లైవ్ లోకి వెళ్ళి రియల్ టైం ట్రాన్సాక్షన్స్ క్లయింట్ బిజినెస్లో చేస్తారు. ఇది. సో తర్వాత కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది, ఇంకా క్లయింట్ బిజినెస్లో రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు. ట్రబుల్ షూటింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే పర్ఫార్మ్, బ్రేక్, ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్. ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దీస్ ఇష్యూస్. వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్. మనకు మెయిల్స్ పంపిస్తాం కదా, మెయిల్స్ పంపించినప్పుడు ఏ విధంగా అయితే మనకు ఒక ప్లేస్ ఉంటుందో ఇక్కడ కూడా టాలీ ఎస్ఏపిలో P1, P2, P3, P4 అనే టికెట్స్ రైజ్ చేస్తారు. సార్ ఏంటి సార్ P1 అంటే P1, P2, P3, P4. ఇది మనము ఒక ఇష్యూని, అంటే ఒక ఇష్యూ మనకు వచ్చింది, అది మన ప్రాజెక్ట్ని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేశారో టీసీఎస్ కంపెనీ,
క్లయింట్ ఏం చేస్తాడంటే క్లయింట్ బిజినెస్లో ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లైవ్లో ఒక పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎర్రర్ వచ్చింది. P1, P2 అనేది హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. P3, P4 అనేది లో ప్రయారిటీ టికెట్స్ అంటారు. కస్టమర్ అంటే వెండర్ లైక్ ఎండ్ యూజర్ ఒక ఇన్వాయిస్ రైజ్ చేశాడంటే మిస్టేక్ ఉంది, ఎర్రర్ ఉంది, బగ్ ఉంది అనేసి ఆ మెన్షన్ చేసేటప్పుడే ఆ టికెట్ P1, P2 అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే అటుపక్క సర్వీస్ చేసేది ఎవరైతే ఉంటుందో టీసీఎస్ కంపెనీ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. విత్ ఇన్ అతను రైజ్ చేశాడు రెస్పాన్స్ SLA 15 minutes లోపల ఆ బగ్ ఆ యొక్క ఎర్రర్ ని చూసి మా టీసీఎస్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికి ఒకరికి అసైన్ చేయాలి. అసైన్ చేసి 2 hours లోపల దాన్ని సాల్వ్ చేయాలి. P2 45 minutes, 6 hours లోపల దాన్ని క్లియర్ చేసేయాలి. లేట్ చేయకూడదు, లేదంటే క్లయింట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కంపెనీ మీద. P3 అయితే 2 hours 1 day అయినా తీసుకోవచ్చు. P4 అయితే 3 days అని తీసుకోవచ్చు. సో ఇక్కడ సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్ అనేసి సో SAPలో కంపెనీలో వర్క్ చేసేటప్పుడు త్రూ దీని ద్వారా ఆ ఇష్యూస్ ని వాళ్ళకు పంపిస్తారు. ఓకే, పంపించినప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ టైం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి ఒకసారి 2 సార్లు చూపించాలి. ఈ ప్రాబ్లం ఇలా వస్తే ఇలా సాల్వ్ చేయాలనేది చూపించాల్సి వస్తుంది. సో తర్వాత ట్రైనింగ్. తర్వాత మనం ఏం చేయాలంటే ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ద ఎండ్ యూజర్స్. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ క్లయింట్స్ కింద మనము ఎండ్ యూజర్స్ని, FI కన్సల్టెంట్స్ని కొద్ది రోజులు పెడతాం. అప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి, సపోర్ట్ ఎలా చేయాలి, రిక్వైర్మెంట్స్ ఏ విధంగా క్లయింట్స్ నుంచి తీసుకోవాలి, కొత్త రిక్వైర్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటిని ఎలా క్లారిఫై చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో తర్వాత క్లయింట్స్కి ఏవైనా న్యూ రిక్వైర్మెంట్స్ వచ్చాయి, వాటిని ఏ విధంగా మనము తెలుసుకోవాలి, తెలుసుకొని హెడ్ ఆఫ్ ది బిజినెస్కి ఏ విధంగా తెలియపరచాలి, ఏవైనా సాఫ్ట్వేర్ న్యూ రిలీజెస్ వస్తే వాటిని ఎలా అప్డేషన్ చేసుకోవాలి, స్మాల్ ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ వస్తే వాటిని ఎలా రీసాల్వ్ చేయాలి అనేది కూడా ట్రైనింగ్లో FI కన్సల్టెంట్ ఎండ్ యూజర్స్కి నేర్పిస్తాడు క్లియర్గా. సో తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్. సో ఫర్ యాజిస్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ SAP FICO and other projects selected. Provide detailed transaction information to internal and external auditors as required. సో తర్వాత మనం చేసిన ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ రెడీ చేసుకొని అక్కడ కంపెనీలో వర్క్ చేస్తున్న ఇంటర్నల్ ఆడిటర్ కానీ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కానీ వారికి ఒకసారి డీటెయిల్గా ప్రొవైడ్ చేయాలి ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. డాక్యుమెంటేషన్ కంప్లైంట్స్ అనేది చూసుకుంటారు. చూసుకొని ఓకే అన్ని బాగున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు, కాన్ఫిగరేషన్ అంతా కూడా బాగా జరిగింది అని అనుకుంటారు. సో తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా రియల్ టైంలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. సో మధ్యలో వాళ్ళకి 1 year ట్రాన్సాక్షన్స్లలో ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి, వాటిని ఎలా సాల్వ్ చేశారు అనేది కూడా కాన్ఫిగర్, డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. మంత్లీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్ అండ్ కంప్లీటెడ్ టికెట్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టికెట్స్. వాళ్ళకు ఒక సంవత్సరంలో వీళ్ళు చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ వాళ్ళకి ఎర్రర్స్ వచ్చినప్పుడు టికెట్స్ ఎన్ని రైజ్ చేశారు, వాటిని ఎలా సాల్వ్ చేశారు అనేది కూడా రిపోర్ట్స్ రూపంలో సబ్మిట్ చేస్తాం. MIS అండ్ రిపోర్ట్స్ రూపంలో వాళ్ళకి మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది క్లియర్గా. ఎస్, ఈ మంత్లో ఇన్ని ఎర్రర్స్ వచ్చాయి, ఇన్ని టికెట్స్ రైజ్ చేశారు, వాటిని మేము సాల్వ్ చేసి పంపించాం.
ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినా కూడా ఇంప్రెషన్ ఉంటుంది. ఎస్ వీళ్ళు వర్క్ బాగా చేస్తున్నారు అనేసి. అదే ఇది ఇవి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్. ఎంఐఎస్ రిపోర్ట్స్, డాక్యుమెంటేషన్ కంప్లైంట్స్, ట్రైనింగ్, ట్రబుల్ షూటింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ స్ట్రాటజిక్ లెవెల్. ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగినప్పుడు ఇవి మీరు చెప్పాలి. ఇవి చెప్పారంటే సైలెంట్గా అయిపోతారు వాళ్ళు. ఓకే. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కొంచెం ప్రాపర్గా మాట్లాడగలగాలి. కొంచెం షివరింగ్ అవుతూ షేక్ అవుతూ చెప్పకుండా నార్మల్గా మీరు నాతో ఎలా మాట్లాడతారో అలా చెప్పగలగాలి. ప్రాబ్లం ఏమి లేకుండా. ఇలా ఉన్న ప్రతి పాయింట్ చెప్పాలని కాదు. జస్ట్ ఒక ప్రాసెస్ని వాళ్ళు చెప్పగలిగినా చాలు. ఎస్ ఇతనికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసు అనేసి. ఓకేనా? యా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? యా. క్లియర్ గైస్? ఇది క్లియర్ గానే ఉంది. యా. సార్ చెప్పండి. లోకేష్ గారు, చెప్పండి సార్ వినపడుతుంది. ఇది క్లియర్ గానే ఉంది. మనం నిన్న దానికి ఇచ్చిన దానికి నోట్స్ ఎక్కడ మీరు అప్లోడ్ చేసినా దొరకలేదు. అది డెమో అండి. అది మీకు అవసరం లేదు. ఓకే. ఓకేనా? ఉమ్. ఈ రోజుది పంపిస్తాను. ఓకే. సేమ్ దాంట్లోనేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా టుడే క్లాస్లో? ఎనీవన్? ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్లయింట్స్ అంటే ఎవరు? హూ ఇస్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓ? సో ప్రతి ఒక్కరికి మార్కెట్లో ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐటీ కంపెనీస్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ఫస్ట్గా క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అంటాం. మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే SEC4లో దీని యొక్క డీటెయిల్స్ మనం చూస్తాం. మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు ఉంటేనే ఐటీ కంపెనీస్కి వర్క్ అనేది ఉంటుంది. చాలా మంది ప్రాజెక్టులు లేవు, బెంచ్ మీద కూర్చున్నారు అంటే అర్థం ఏంటి? అసలు కంపెనీస్కి న్యూ ప్రాజెక్టులు ఏం రాలేదు అని అర్థం. ఇప్పుడు TCS, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటి అంటే వాళ్ళకు ప్రాజెక్ట్స్ వస్తేనే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. ప్రాజెక్ట్స్ లేకపోతే ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తారు? ఇవ్వరు. రీసెంట్గా మనకి TCS కంపెనీలో 12,000 మంది ఉద్యోగాలు తీసేశారు. సో వాళ్ళేం కావాల్సిగా తీసేయలేదు. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్తున్నారు. అది ఒక కారణం అయితే ప్రాజెక్టులు లేకపోవడం కూడా మరో కారణం అవుతుంది. సో ప్రాజెక్టులు లేనప్పుడు ఏదో ఒక కారణం పెట్టి బయటికి పంపించాలి. సో కాబట్టి అది AI మీద పెట్టారు. ఉండొచ్చు, అంతా ఉండదు, పూర్తిగా 100% దాని మీద ఉండదు. ప్రాజెక్టులు లేకపోవడం కూడా పంపించడానికి కారణాలు అవుతాయి. సో అందుకే క్లయింట్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అది విత్ ఇన్ ద ఇండియా కావచ్చు, అదర్ కంట్రీ పర్సన్స్ కావచ్చు. సో మనం ఎస్ఏపిలో ఎంతమందిని క్లయింట్స్ని క్రియేషన్ చేసుకోవాలంటే 999 క్లయింట్స్ని ప్రాజెక్ట్స్ని క్రియేషన్ చేయొచ్చు. ఇది 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్లయింట్స్ అన్నా సర్వర్స్ అన్నా ఒకటే. టోటల్గా 5 ఉంటాయి. శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, రీప్రొడక్షన్, ప్రొడక్షన్. సో శాండ్ బాక్స్ సర్వర్ మీద 100, జస్ట్ ఎగ్జాంపుల్ 3 డిజిట్ నెంబర్తో చూపిస్తున్నాను. డెవలప్మెంట్ సర్వర్ 200, క్వాలిటీ 300, ప్రీ ప్రొడక్షన్ 400, ప్రొడక్షన్ 500. ఇలా క్లయింట్స్ ఉంటారు. సో రియల్ టైంలో ఇలా 3 డిజిట్ క్లయింట్తో చూడండి. డెన్మార్క్ DEM కరెన్సీ, USD అమెరికా, INR ఇండియా ఇలా ఉంటుంది. వీటిలలో మీకు అన్నిటికీ యాక్సెస్ ఇవ్వరు. ఏ దాంట్లో నీకు యాక్సెస్ ఇస్తారో దాంట్లో నువ్వు పని చేయాలి. ఇలా సర్వర్ యాక్సెస్ రియల్ టైం. సో క్లయింట్స్ యొక్క డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్లో సేవ్ అవుతుంది. SE69లో డేటా సేవ్ అవుతుంది. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా.
ఇప్పుడు నువ్వు పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ బ్యాక్ ఎండ్ లో నువ్వు కాన్ఫిగరేషన్ లో చేయాలి. ఆ బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ లో చేస్తే ఫ్రంట్ ఎండ్ లో ఎండ్ యూజర్స్ డైలీ ట్రాన్సాక్షన్స్ ని పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్ ఇవి పోస్ట్ చేస్తారు. సో ఇప్పుడు పోస్ట్ చేయాలంటే మనకు మాస్టర్ డేటా అవసరం అవుతుంది. వెండర్స్, కస్టమర్స్, అసెట్స్, జిఎల్స్ వీటన్నిటిని కూడా మనం క్రియేషన్ చేయాలి. ఇలా 3 ఒకదానితో ఒకటి ఆధారపడి ఉంటుంది. దాన్నే క్లయింట్స్ డేటా అంటాం. ఈ డేటా మొత్తం టేబుల్స్ లో మనం చూస్తాం. సో తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. మ్యాపింగ్ ద డేటా ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపి కంపెనీ మధ్యలో ఐటీ కంపెనీస్ ఉంటాయి. క్లయింట్స్ వచ్చేసి ఓక్లే, ఫెడరల్ మొగల్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ఇవి. వీళ్ళు క్లయింట్స్. వీళ్ళకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలి. వీళ్ళు డైరెక్ట్ గా ఎస్ఏపి వెళ్ళి మీట్ కాలేరు. మధ్యలో ఐటీ కంపెనీ సపోర్ట్స్ ద్వారా తీసుకుని వీళ్ళ అకౌంట్స్ ని ఐటీ కంపెనీస్ ద్వారా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్: మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. మాస్టర్ డేటా ఎర్రర్స్ వస్తే ఎండిఎం, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అని ఒక టీం ఉంటుంది. ఆ టీం ద్వారా ఆ ఎర్రర్స్ ని సాల్వ్ చేస్తారు కంపెనీలో. సో తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్. ఓకే, ఇవి ఎఫ్ఐసిఓ కన్సల్టెంటే దీన్ని క్లియర్ చేయాలి. టెక్నికల్ ఎర్రర్స్, బగ్స్, ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు అబ్యాప్ టీం ఉంటుంది. అబ్యాప్ టీం ద్వారా దాన్ని క్లియర్ చేస్తాం. యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, ఎండ్ యూజర్ రియల్ టైంలో ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అతని ద్వారా ఏమైనా వచ్చినా కూడా వాటిని ఎలా సాల్వ్ చేయాలని అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. న్యూ రిక్వైర్మెంట్స్, క్లయింట్స్ దగ్గర నుంచి న్యూ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఒకవేళ అవి కొత్తగా ఏమైనా అబ్యాప్ ద్వారా క్రియేట్ చేసేసుకొని ఓకే వాటిని ఒక క్లయింట్ బిజినెస్ లో పోస్ట్ చేసి వాళ్ళకి యాడ్ చేయడం ఫీచర్స్ ని. ఇంకా ఇంటర్ఫేస్ ఎర్రర్స్, ఇవి మామూలుగా ఎఫ్ఐ టు హెచ్డికి, ఎఫ్ఐ టు ఎంఎంకి డేటాను అవసరం ట్రాన్స్ఫర్ చేసేయాల్సి వచ్చినప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి డేటా మ్యాప్ చేసేటప్పుడు వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. సో వీటిని క్లయింట్స్ అంటారు. ఓకేనా, క్లియర్? ఇవి మీకు లైక్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఇవి ఫొటోస్ కూడా ఒకసారి చూసుకోండి. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? యా, నాగార్జున గారు, లాస్య, బ్లెస్సీ, సార్ శాంతి, క్లియర్ అమ్మా? కళ్యాణ్? యా, ఇవి మీకు గూగుల్ యాక్సెస్ లో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కొక్క వీడియో 2 days 3 days పెడతాను. డేటా ఎక్కువ అవుతుంది. వాటిని ఆలో డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా 2 days మనకి థియరీ మనకి ఉంటుంది. ఇప్పుడు 8 o'clock మనకి 8 o'clock ఉంది కదా సార్? హలో, ఉంది ఉంది అండి, ఓకే సార్, ఉంది. ఓకే. ఓకే గైస్, బాయ్ అమ్మా.